మాది గొల్లపల్లి అండి. నా పేరు సావిత్రి. 2016 నుంచి మేము తిరుగుతూనే ఉన్నామండి. ఇప్పుడు 22వ సంవత్సరంలో 2022లో పవన్ కళ్యాణ్ గారిని కలిసామండి. ఆయన కలిసినాక మాకు హామీ ఇచ్చారు. మేము అక్కడి నుంచి వచ్చి ఇన్నిసార్లు ఇక్కడికి వచ్చిన ఇప్పుడు 27వ అండి ఇది. ఎప్పటికప్పుడు మమ్మల్ని మభ్యపెట్టి ఏదో ఒకటి మేము హామీ ఇచ్చాము, రికార్డు లోనకెళ్ళింది అది ఇది అని చెబుతున్నారు కానండి మమ్మల్ని కలవనీయట్లేదండి. ఆయన్ని మా కలుస్తారని నమ్మకంతోనే మేము ఇక్కడికి వస్తున్నాము. మమ్మల్ని అసలు కలవనీయట్లేదండి. ఇక్కడ ఉండనీయట్లేదండి. టైం దాటితే మా బాధలు మా కష్టాలు మేము ఎవరికి చెప్పుకోమండి. ఈయన గారికి కాలు కూడా తీసేశారు. ఆయన చూశారు, పవన్ గారు కూడా చూశారు. అవి రైతులందరికీ మీకు న్యాయం చేస్తామని చెప్పారు ఆయన. ఆ హామీ ప్రకారమే మేము ఇక్కడికి నడుస్తున్నాం కానండి ఆయన దగ్గరికి మమ్మల్ని కలవనివ్వట్లేదు. దాని గురించి మేము ఇక్కడికి వచ్చామండి. మా బాధలు చెప్పుకోవడానికి మా బాధలు ఆలకిస్తారని పవన్ గారితో చెప్పుకుందామని ఇక్కడికి వచ్చామండి. మమ్మల్ని కలవనిస్తే కనుక ధన్యవాదములు ఆయనకి. నమస్కారం అండి. నా పేరు ముక్కు శేఖర్ పాల్సన్నపల్లి, మాది నూజివీడు మండలం. 2016లో ఈ భూములు తీసుకున్నారు సార్. భూములు తీసుకున్నప్పుడు మొత్తం 1350 ఎకరాలకి 950 ఎకరాలకి అమౌంట్ ఇవ్వడం జరిగింది. రెండో విడతలో 450 ఎకరాలకి 124 మంది రైతులకు ఇస్తామని ఇప్పుడు వరకు మాకు న్యాయం జరగలేదు. వారహేతరులు కళ్యాణ్ గారు మాకు హామీ ఇచ్చారు. 2023 ఆగస్టు 6వ తారీఖున మా భూముల్లో మీటింగ్ పెట్టి ఆయన మాకు ప్రతి ఒక్క రైతుకి నష్టపరిహారం రాని వాళ్ళు ప్రతి ఒక్కరికి మేము న్యాయం చేస్తామన్నారు. అలాగే సార్ న్యాయం చేస్తారని ఇప్పుడు దాదాపుగా 20 సార్లు పైనే ఇక్కడ ఆఫీస్కి రావడం జరిగింది. ఏనాడు మా బాధలు చెప్పుకోవడానికి అవకాశం లేదు, మాకు న్యాయం జరగలేదు. ఇప్పటికైనా సరే కళ్యాణ్ గారు మా మీద దయతలిసి మా రైతులకి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. రెండోది ఏంటంటే మాది నూజివీడు నియోజకవర్గం, మల్లవెల్లి భూములు ఉండదేమో గన్నవరం నియోజకవర్గం. గన్నవరం యార్లగడ్డ వెంకటరావు గారి దగ్గరికి వెళ్తేనేమో పారసాద గారి దగ్గరికి వెళ్ళమన్నారు, పారసాద గారి దగ్గరికి వెళ్తేనేమో యార్లగడ్డ గారి దగ్గరికి వెళ్ళమన్నారు. ఇంతవరకు అట్లా జరుగుతుంది కానీ దీనికి ఏ న్యాయం జరగలేదు. మొన్న ఇదే నెలలో 11వ తారీఖున ఇక్కడ వస్తే గంజి చిరంజీవి గారు, రాజు సౌజన్య గారు ఉండి అర్జీ తీసుకుని మీరు 10 రోజుల్లో మీకు న్యాయం చేస్తామన్నారు. ఏ న్యాయం చేయలేదు. అందుకని ఈరోజు రావడం జరిగింది. ఈరోజు నానాజీ గారు ఇట్లా ఉన్నారు, ఆయన కూడా సేమ్ అదే చెప్పారు, మళ్ళీ 10 రోజులు. కానీ ఇంతవరకు మాకు న్యాయం జరగలేదు. మాకు న్యాయం జరిగేటట్టు కళ్యాణ్ గారు ఏమన్నా ముందు తీసుకెళ్తారని ఆయన సరస్సు నుంచి మేము నమస్కారం చేసుకుంటాం.